అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో అంటే మన ఆశ్రమంలో ఈరోజు చేపల పులుసు చేయబోతున్నాము. ఆ చేపల పులుసు ఆల్రెడీ మన మంజులా పవర్ ఛానల్లో అమ్మ ప్రేమ లాగ్స్లో రెండిట్లో కూడా పెట్టానండి, వీడియో అప్లోడ్ చేశాను. కాకపోతే ఈరోజు అయితే మాత్రం కొంచెం మసాలా పెట్టి చేద్దామన్నట్లుగా చింతపులుసు కూడా వేస్తాను. కాకపోతే చెక్క, లవంగు, కొబ్బరి ఇవన్నీ వేసి కూడా చేస్తున్నాను. ఇంకా ఇదైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి. తిన్నాను, వేరే వాళ్ళు చేసి తిన్నాను, మా బంధువుల ఇంట్లో తిన్నాను, చాలా టేస్టీగా అనిపించింది. మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా ఈ రకంగా చేస్తున్నాను. చేపల పులుసు చేసిన తర్వాత తిని చూసి బాగుందనిపిస్తే మీకు కూడా చెప్తాను, మీరు కూడా చేసుకొని తినండి. ఓకేనా? ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం, వంట స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? కొబ్బరి, చెక్క, లవంగము, టమాటో కొద్దిగా, కొత్తిమీర ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకున్నాను మెత్తగా. ఈ విధంగా పై మీద పాత్ర పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగ తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఈ విధంగా వేసుకున్నాను. అది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇవన్నీ వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని దాని తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఇందులోకి అయితే వేసానండి. అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాను. దాని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేశాను. తగినంత ఉప్పు, 1 కేజీ కింతాను కొలత పెట్టి ఎన్ని కేజీలు ఉంటే అన్నిసార్లు వేస్తాను అనమాట. ఇవన్నీ కూడా బాగా వేయించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకున్నా. మళ్ళీ ఒకసారి బాగా వేయించుకొని దాని తర్వాత పొడులు వేసుకున్నానండి. కారం పొడి, ధనియాల పొడి, పసుపు పొడి ఇవన్నీ వేసుకొని మధ్యలోకి ఈ రకంగా చేసుకున్నాను. అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత చింతపండు పులుసు పోస్తున్నానండి. దాని తర్వాత తగినన్ని నీళ్ళు. చేపల పులుసుకైతే నీళ్ళు అయితే తక్కువ పోసుకోవాలండి, ఎందుకంటే చేపల్లో నీళ్ళు ఉంటుంది కాబట్టి, నీళ్ళు వదులుతుంది కాబట్టి. మనం ఏదైతే చేప ముక్కలు వేస్తామో అది మునిగేంత వరకు పోసుకోవాలండి. దానికి తగినట్లు మసాలా కూడా వేసుకుంటేనే బాగుంటుంది. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు చూస్తే మనకు కొంచెం అంటే పులుసు తక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది కదా, కాకపోతే ముక్క మునిగే వరకు ఈ రకంగా అడ్జస్ట్ చేసి మూత పెట్టేస్తే అదే రెడీ అయిపోతుంది. పులుసు కూడా ఆటోమేటిక్గా ఇదిగోండి ఈ విధంగా తయారవుతుంది అనమాట. ముక్క కాస్త మెత్తబడిన తర్వాత అందులో గరిటె పెట్టకూడదు. ఈ విధంగా పాత్రతో సహా కలిపేసి ఒక 5 నిమిషాలు పై మీద పెట్టేస్తే సూపర్గా చేపల పులుసు రెడీ అయిపోయినట్లే. చేపల పులుసు అదుర్స్ చాలా బాగుంది, ఎమ్మీగా ఉంది, సూపర్గా ఉంది, టేస్ట్ చాలా బాగుంది. ఫ్రెండ్స్ అప్పటి నుండి మా వారు లొట్లేసుకుని తింటారండి. అదే అంటే ఇప్పుడు వీడియో లొట్లేదు, అప్పుడు లొట్లేస్తున్నారు. ఎంత బాగుందంటే ఎంత బాగుంది. ఉడికిందా ముక్క? ఉడికిపోయింది, చాలా బాగుంది. ఏ కుట్టి తోడకూడదు, ఎక్సలెంట్, సూపర్గా ఉందా. ఒకసారి చూపించేద్దాం మనకి. ఇప్పుడు ప్లేట్ ఓపెన్ చేస్తాను. నోరూరించే చేపల పులుసు రెడీ. నోరూరించే చేపల పులుసు రెడీ. ఎంత బాగుంది, గుమగుమలాడుతా ఉందండి. ఆశ మొత్తం గుమగుమలాడుతుంది అనమాట. భలే టేస్ట్గా ఉంది, చాలా బాగుంది, ఎమ్మీగా ఉంది. థ్యాంక్ యూ. స్వయంగా మీరు వండి పెట్టారు, దయగల తల్లి, దయగల అప్ప. సూపర్గా ఉందమ్మా, చాలా బాగుంది. మీరు వండడం బాగుంది కూడా.